తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక్క మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, ఘనుడవైన దేవా, గొప్పదైన నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి. నీ మాటలను ప్రచురము చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి టీవీ సాధనాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే టీవీల ఎదురుగా కూర్చొని ప్రభువా వాక్యము వినదలిచి ఉన్నారో వారందరితో మీరు మాట్లాడండి తండ్రి, బోధించండి అయ్యా. నీ జీవవాక్కులను వినిపింపచేయండి తండ్రి. నీ వాక్కులలో జీవముంది, బలముంది, శక్తి ఉంది ప్రభువా. ఆకర్షించే శక్తి ఉంది నాయన. నీ ప్రియబిడ్డలను ఆకర్షించి నీ మాటలు మీరు మాట్లాడమని, నిలబడిన నన్ను మీ సాధనంగా వాడబడటకు సహాయం చేయమని వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఈ టీవీ సాధనాన్ని మా శ్రోతలను మీ హస్తములకే అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలారా, ఇక్కడ చదవబడినటువంటి మాట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇది అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి మాట. ఇది అబ్రహామును గురించి వ్రాయబడింది. అబ్రహామును గురించి రాస్తూ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని అబ్రహామును ఎడల ఈ వాక్యం రాయబడింది. నా ప్రియమైన వారలారా, ఈ వచనములో నిరీక్షణ అనే పదము చాలా ప్రధానంగా కనిపిస్తుంది. నిరీక్షణ ఇంగ్లీషులో హోప్ అంటారు, తెలుగులో నిరీక్షణ అని మన పితరులు తర్జుమా చేశారు. హోప్ లేక నిరీక్షణ అనే దానికి సాధారణ మాట చెప్పాలంటే ఏదైనా ఆశాజనకంగా ఉన్నట్లయితే, ఆశ కలిగించేదైతే నెరవేర్చబడుతుంది, జరిగించబడుతుంది, జరుగుతుంది అని ఆశ వ్యక్తం చేసినట్లయితే ఆశను వ్యక్తం చేయడాన్ని నిరీక్షణ అని అంటారు. అంటే తప్పనిసరిగా జరగాలని దేని ఎడల కోరుకుంటామో, తప్పనిసరిగా జరగాలని దేని ఎడల తలంచుతామో దాన్ని నిరీక్షణ లేక ఇంగ్లీష్లో హోప్ అని చెప్పేసి అంటారు. మన జీవితాలకు ఈ పదముతో ఎంతో సంబంధం ఉంది. నా ప్రియమైనటువంటి వారలారా, మన పితరులకు సంబంధం ఉంది. ఈ నిరీక్షణతో జీవించినారు. నా ప్రియమైనటువంటి వారలారా, అందరికంటే కూడా నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి మన పితరుడైనటువంటి అబ్రహాం. ఎంత సంబంధం ఉందంటే ఆయనకు నిజంగా చెప్పలేనంత, మనం ఊహించలేనంత సంబంధం ఉంది మన పితరుడైనటువంటి అబ్రహాముకు ఈ నిరీక్షణ పదముతో. నా ప్రియమైనటువంటి వారలారా, నిరీక్షణకు అనే పదమునకు సమాన భావాన్నిచ్చే పదాలు కూడా ఉన్నాయి. వాటిని కొంచెము జ్ఞాపకం చేసుకుందాం, తర్వాత ముందుకు వెళ్దాం. ఇదే పదానికి సమానమైన పదము లేదా అటు ఇటు కాస్త సమంగా భావాన్నిచ్చే పదాలు ఉన్నాయి. విశ్వాసము, నమ్మకము అనే పదాలు ఉన్నాయి. వీటిని గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత నిరీక్షణకు వెళ్దాం. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకము అంటే ఏంటి? పైకి చూడడానికి రెండు ఒకే విధంగా కనపడతాయి. పైకి చూడడానికి
రెండు ఒకే విధంగా ఉంటాయి, కానీ కొంచెం అంతర్గతంగా ఆలోచించినట్లయితే కొంచెం తేడా కనిపిస్తుందండి. విశ్వాసం అంటే వినిపించబడిన ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక అంశాన్ని గురించి కానీ, ఒక పరిస్థితిని గురించి కానీ, ఒక భావనను గురించి కానీ వినిపించబడినప్పుడు ఆ వినిపించబడినటువంటి విషయము వాస్తవమే, నిజమే అనే అభిప్రాయము ప్రాథమికంగా ఏర్పడినట్లయితే దాన్ని విశ్వాసము అంటారండి. ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక వస్తువుని గురించి కానీ, ఒక పరిస్థితిని గురించి కానీ, ఏదేని ఒక సిద్ధాంతాన్ని గురించి కానీ, లేక భావనను గురించి కానీ విన్నప్పుడు వినిపించబడింది, నిజమే, సబబైనదే, అంగీకరించవచ్చు అనే ప్రాథమికమైనటువంటి తలంపు, ప్రాథమికమైనటువంటి భావన మనసులో కలిగితే దాన్ని విశ్వాసము అని అంటారు. విశ్వాసం అంటారు. సరే, నమ్మకానికి విశ్వాసానికి ఉన్నటువంటి తేడా ఏంటి? నమ్మకము గమనించము, సామాన్యంగా గమనించము, కానీ తేడా ఉందండి. నమ్మకం అంటే ఒక కలిగినటువంటి ఆ విశ్వాసము ఒక వ్యక్తికి కలిగినటువంటి ఆ విశ్వాసము రుజువుపరచగలిగినట్లయితే ఆ వ్యక్తికి కలిగేదాన్ని నమ్మకము అంటారు. ఆ వ్యక్తికి ఉన్నదాన్ని నమ్మకం అంటారు. ఆ వ్యక్తి చూపించుతున్న దాన్ని నమ్మకము అని అంటారు. ప్రాథమికంగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక పరిస్థితిని గురించి కానీ, ఒక సందర్భాన్ని గురించి కానీ వినిపించబడినప్పుడు అది నిజమే, వాస్తవమే అన్నటువంటి అనుకూలమైనటువంటి అభిప్రాయం కలిగినట్లయితే దాన్ని ఏమన్నారంటే విశ్వాసము అని అంటారు. అట్టి విశ్వాసము ఒక వ్యక్తి దాన్ని రుజువుపరచగలిగినట్లయితే దాన్ని నమ్మకం అంటారు. ఎలా రుజువుపరుస్తాడు? మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, తన జీవితం ద్వారానే దాన్ని ప్రదర్శించగలిగినట్లయితే, చూపించగలిగినట్లయితే, తెలియజేయగలిగినట్లయితే దాన్ని నమ్మకం అంటారు. అంటే మొదటి దశ అయితే విశ్వాసం అంటారు, రెండవ దశలోకి వెళ్ళినట్లయితే దాన్ని నమ్మకము అని అంటారండి. రెండు ఒకే కోవకు చెందినవి, రెండు ఒకటే, కానీ ఒకటేమో మొదటి దశ, నమ్మకమేమో రెండవ దశ. చూసారా? కాబట్టి దీని అర్థమైనది మనకు తెలిసింది ఏంటంటే, విశ్వాసం అంటే ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక పరిస్థితిని గురించి కానీ, ఒక విషయాన్ని గురించి కానీ వినిపించబడినప్పుడు, చెప్పబడినప్పుడు నిజమే కావచ్చు అనే అనుకూలమైనటువంటి ప్రాథమిక అభిప్రాయాన్ని ఏమన్నారంటే విశ్వాసము అని అంటారు. అయితే ఈ విశ్వాసాన్ని రుజువు చేయగలిగినట్లయితే అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, జీవితం ద్వారా కావచ్చు, మరి దేని ద్వారా అయినా సరే ఆ విశ్వాసాన్ని రుజువు చేయగలిగినట్లయితే, చూపించగలిగినట్లయితే దాన్ని నమ్మకము అని అంటారండి. నమ్మకము అంటే విశ్వాసమేమో మొదటి దశ, నమ్మకమేమో రెండవ దశ. మరి నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే, నిరీక్షణ చాలా కొంచెము నిశ్చితంగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. చాలా అవసరమైనటువంటి పదాలు కూడాను. నిరీక్షణ అనే పదము ఈ రెండు పదముల కంటే కూడా మిన్న అయినది, బలమైనది. ఈ రెండు పదాలు ఉన్నాయి, విశ్వాసము, నమ్మకము. ఈ రెండు పదాల కన్నా భిన్నమైనది, తర్వాత బలమైనది. ఏంటంటే విలువైనది, భిన్నమైనది, బలమైనది కూడా. ఎలాగంటే చాలామంది చాలా విధాలుగా ఈ నిరీక్షణ భావాన్ని తెలియజేశారు. మన పితరులైనటువంటి వారు, క్రైస్తవులైనటువంటి వారు ఈ నిరీక్షణను చాలామంది చాలా విధాలుగా దాన్ని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరీక్షణ అన్ని భావాలను కలుపుకున్నట్లయితే నిరీక్షణ అంటే లోతైన నమ్మకము, బలమైన నమ్మకము, గాఢమైన నమ్మకము, పట్టు వదలని నమ్మకము, ఖచ్చితంగా జరుగుతుంది, సంభవిస్తుంది, అవుతుంది అన్న విశ్వాసమును లేక నమ్మకాన్ని నిరీక్షణ అంటారు. చూసారా? అంటే ఈ రెండింటికి మొదట చెప్పుకున్నటువంటి రెండింటికంటే బలమైనది, విలువైనది, గట్టిది. ఎందుచేతంటే లోతైన నమ్మకాన్ని నిరీక్షణ అంటారు. మరొకొందరు ఏమన్నారంటే గాఢమైన నమ్మకాన్ని నిరీక్షణ అంటారు. పట్టు సడలని నమ్మకాన్ని ఏమన్నారంటే నిరీక్షణ అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగవచ్చు దాన్ని నిరీక్షణ అని అంటారు.
ఇంకొకరు ఏమన్నారంటే, మన పితరులు విశ్వాసము నమ్మకము రెండు కలిసి ప్రయాణం చేస్తే, ఈ రెండు కలిసి ప్రయాణం చేసే ఆ గమ్యాన్ని లేదా చేరుకోబోయే గమ్యాన్ని నిరీక్షణ అని అంటారండి. కాబట్టి విశ్వాసం ఎదిగితే నమ్మకము, విశ్వాసం నమ్మకము రెండు కలిసి ప్రయాణం చేసే ఒక గమ్యాన్ని చేరుకుంటే దాన్ని ఏమన్నారంటే నిరీక్షణ అంటారు. ఖచ్చితంగా జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు జరగకుండా ఉండదు అనే గాఢమైనటువంటి అభిప్రాయాన్ని నిరీక్షణ అంటారు. అంటే గురి తప్పని నమ్మకము. మరో విధంగా చెప్పాలంటే గురి తప్పని నమ్మకము ఖచ్చితంగా జరుగుతుంది, అది నిరీక్షణ. కాబట్టి ఈ 3 పదాల గురించి తెలుసుకున్నాం. నా ప్రియమైన వారల, క్రైస్తవులకు ఇది చాలా చాలా అవసరమైనది. విశ్వాసం లేకపోతే, ప్రాథమికంగా విశ్వాసం ఉంటేనే క్రైస్తవంలోకి వస్తాడు. ఆ తర్వాత మరి మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, జీవితం ద్వారా మరి బయలుపరిచినట్లయితే, తెలియజేసినట్లయితే దాన్ని నమ్మకం అంటారు. అయితే ఈ రెండు కలిసి ఏ గమ్యానికైతే ప్రయాణం చేయాలని తలంచుతాయో దాన్ని ఏమన్నారంటే నిరీక్షణ అన్నారు. నిజమేనా ఇది? ఒక 2 ఉదాహరణలను మనం తెలుసుకుందాం. 2 ఉదాహరణలు తెలుసుకుందాం. అసలు నిరీక్షణకు కావలసినటువంటి మంచి ఉదాహరణలు తెలుసుకుందాం. నా ప్రియమైనటువంటి వారుల, నిరీక్షకులన్నా యేసుకు ఎంత ఇష్టమో, నిరీక్షణ అన్నా, ఆ నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులన్నా యేసుకు ఎంత ఇష్టమో, ఎంత ఇష్టమో నా ప్రియమైనటువంటి వారులారా. చూడండి, యేసు ప్రభుల వారు పస్కా పండుగ సందర్భంలో సిలువ వేయబడ్డారు. ఆయన పాతిపెట్టబడ్డారు, సమాధి చేయబడ్డారు. 3వ దినాన ఆయన సమాధిని అంటే మరణాన్ని జయించి లేచారు. మరి పస్కా పండుగ సందర్భంలో మరి యెరూషలేము పట్టణానికి వచ్చినటువంటి వారు అనేకులు యూదయ నుంచి వచ్చారు, సమరయ నుంచి వచ్చారు, గలిలయ నుంచి వచ్చారు, అనేకులైనటువంటి వ్యక్తులు వచ్చారు. అయితే కొంతమందికి మాత్రమే కనిపించాడు ఆయన. మరణమును జయించి సమాధి నుంచి లేచిన తర్వాత కొంతమందికే కనిపించాడు. మరి ఆ కనిపించినటువంటి వారిలో ఒక 2 వ్యక్తులు ఉన్నారండి. వచ్చారు, వారు పండుగ చేసుకున్నారు. ఆ పస్కా పండుగ అయిపోయింది. చాలా ఆ పస్కా పండుగల సందర్భంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ చాలా నిశితంగా, చాలా జాగ్రత్తగా వారు గమనించారు. ఎవరంటే ఆ ఎమ్మాయి నుంచి వచ్చినటువంటి 2 వ్యక్తులు. ఎమ్మాయి అనే గ్రామము సమీపంలో ఉంది. ఆ ఎమ్మాయి గ్రామం నుంచి 2 వచ్చారు. ఆ పస్కా పండుగల్లో పాల్గొన్నారు. మరి యెరూషలేములో ఉన్నారు, చూచారు. ఆ సందర్భంలో, ఆ పస్కా పండుగ సందర్భంలోనే యేసుప్రభుల వారు సిలువ వేయబడ్డారు. సరే, సిలువ వేశారు. యేసుప్రభు పాతిపెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, సమాధి లేచాడు. 3వ దినాన ఆయన లేచాడు. మరి ఆ 2 ఈ కార్యక్రమం ఇవన్నీ అయిన తర్వాత యెరూషలేము పట్టణం నుంచి వాళ్ళ గ్రామానికి వెళ్తుంటారు, ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తుంటారు. వారు 2 కూడాను మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. దిగులు మొహంతో ఉన్నారు, తలదించుకొని దిగులుతో, వేదనతో, బాధతో ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? చూడు ఏం చేశారో, ఎంత దుర్మార్గులు, ఎంత అన్యాయమో, ఎంత దుర్మార్గమో. ఆయన్ను నీతిమంతుడైనటువంటి ఆయన, ఏ తప్పు చేయనటువంటి ఆయన, గొప్ప వ్యక్తి అయినటువంటి ఆయన, రక్షకుడైనటువంటి ఆయన, విమోచకుడైనటువంటి ఆయన, స్వస్థపరిచే ఆయన, పాపమును క్షమించే ఆయనను ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా సిలువ వేశారని చెప్పేసి వాళ్ళు ఒకరినొకరు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మరి యేసు వారి ప్రక్కనే నడుస్తూ ఉంటాడు. నాకు వచ్చిన అనుమానం లేక ప్రశ్న ఏంటంటే, ఎంతమంది వచ్చారు కదా, వీళ్ళకే ఎందుకు కనిపించాలి, వీళ్ళ ప్రక్కనే ఎందుకు నడవాలి? తర్వాత మనకు జవాబు దొరుకుతుంది, గ్రంథంలోనే మనకు జవాబు దొరుకుతుంది. వారు వెళ్తూ ఉంటే వారి ప్రక్కనే నడుస్తూ ఉంటే, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అంటారు. దిగులుతో ఉన్నారు, నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అంటే, అయ్యో నీకైతే తెలియదా, ఈ దినాలలో యెరూషలేములో జరిగినటువంటి సంగతులు నీకే తెలియదా అంటే, ఏమిటి ఆ నజరేయుడైనటువంటి యేసు ఎడల జరిగినాయే అని చెప్తారు వీరు. అయితే ఏం జరిగింది అంటే, నీకే ఆయనను సిలువ వేశారయ్యా
అన్యాయంగా అక్రమంగా చంపారు. దానికి వారు చెప్పినటువంటి ఖచ్చితమైనటువంటి మాటలు ఏంటంటే లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనంలో, లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. వారు యేసు ఎడల వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఎటువంటిది, యేసు ఎడల వారికి ఉన్న అభిప్రాయం ఏంటి, యేసు ఎడల వారు ఏమని తెలియజేస్తున్నారో ఒక్కసారి చూచినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. అబ్బా, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. చాలా గొప్ప స్టేట్మెంట్, చాలా గొప్ప మాట, చాలా బలమైనటువంటి మాట అన్నారండి. అయితే చూశారా, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించిరో నీకు తెలీదా? ఇంతటి ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయితే మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగున మరణశిక్షకు అప్పగించిరో నీకు తెలీదా? ఏంటయ్యా అని ప్రశ్నార్థకంగా యేసుతో అంటారు. వారు ప్రక్కన నడుస్తున్నది యేసుని గుర్తు తెలియదు, వాళ్ళకు ప్రక్కన ఉన్నది యేసు అని వాళ్ళు గుర్తించలేదు. అయితే యేసు ఎడల వారికి ఎంత గట్టి మంచి అభిప్రాయం ఉందంటే అంత గట్టి అభిప్రాయము, మంచి అభిప్రాయం ఉంది. ఎలాగు మరణ శిక్షకు అప్పగించరు నీకు తెలీదా? ఆశ్చర్యార్థకంగా యేసుతో అంటారు. అది యేసుని గుర్తుపట్టలే, అది చిత్రమైన విషయము. ఎంత గొప్ప అభిప్రాయం ఉందో యేసు మీద అని పక్కన గుర్తించలేకపోయారు. అంటే వారి మనసంతా కూడాను ఆ సందర్భాన్ని గురించి, ఆ సిలువ చిత్రమే వారి యొక్క మనసులో ఉంది. కానీ యేసును పక్కన ఉన్న యేసును గుర్తించలేని మానసికమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. నీకు తెలియదా అంటే వెంటనే ఏమని ఉంటాడు యేసయ్య? అయితే మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి అడిగి ఉండవచ్చు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని మేము నిరీక్షించుంటిమి. ఎంత నిరీక్షణ ఉందండి వారి హృదయంలో, నిండైన నిరీక్షణ ఏంటంటే ఇశ్రాయేలును విమోచించబోయే విమోచకుడు ఆయన. బానిసత్వం నుంచి, పాపము నుంచి, నరకశిక్ష నుంచి ఇంకా 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 వాళ్ళను విమోచించడానికి వచ్చే విమోచకుడు అని చెప్పేసి ఆయన మాకు నిరీక్షణ ఉంది అని చెప్పేసి చూసారా? ఎవరన్నారు ఈ మాటలు? ఆ పస్కా పండుగకు వచ్చి వెళ్తున్నటువంటి వారు, ఆ అమ్మాయి గ్రామస్తులు ఎంత మంచి మాటలు చెప్పారో చూసారా? ఎంత మంచి నిరీక్షణ వారికి ఉందో యేసు ఎడల నిజంగా ఆశ్చర్యము. సరే, అలాగ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. పొద్దు కుంకబోతుంది, చీకటి పడుతుంది. ఆ పొద్దు కుంకబోయే సమయంలో అక్కడ ఆ ఊరి ఎదురుగా ఉన్న ఆ ఊరిలో ప్రవేశించే సమయంలో వీళ్ళను దాటేసి ఆయన వేగంగా పోవాలని 4 అడుగులు వేగంగా వేసేటప్పటికల్లా లేదు, పొద్దుపోయింది, చీకటి పడింది, రండి మాతో ఉండండి అని చెప్పేసి వారు ఆయనను బలవంతం చేశారంట. వెళ్ళడా? ఇప్పుడు వెళ్తాడండి. ఎందుకంటే అంత నిరీక్షణ వారికి ఉంది. పొద్దుపోయింది, చీకటి పడింది, ఎక్కడికి వెళ్తారు, రండి అని చెప్పేసి వారు ఆయనను బలవంతం చేయగా ఆయన వారితో ఉండుటకు వెళ్ళాడంట. చూశారా? సరే, వెళ్తాడు. మరి వెళ్ళిన తర్వాత ఏమైనా ఆతిథ్యం ఇవ్వకుండా ఉంటారా? పరిచర్య చేయకుండా ఉంటారా? మరి ఆయనకి ఏమైనా తిండి వగైరా ఏమైనా పెట్టకుండా ఉంటారా? పెట్టారండి వారు. వెంటనే అక్కడ వారు ఆ రొట్టె తీసుకొచ్చి వడ్డించగా ఆయన తినడానికి ఎప్పుడైతే విరుస్తాడో అప్పుడు వారి యొక్క ఆత్మీయమైన కళ్ళు తెరవబడి యేసు అని గుర్తించారు. అప్పుడు ఆయన అదృశ్యమైపోతాడు. నా ప్రియమైన వారలారా, వారికే ఎందుకు కనబడాలి అని నేను వేసినటువంటి ప్రశ్నకు జవాబు దొరికింది కదా మనకు. వారికే ఎందుకు కనబడాలి అంటే ఆయన విమోచకుడు, ఇశ్రాయేలును విమోచకుడని ఆయన వస్తాడని చెప్పేసి మేము నిరీక్షించుంటిమి. ఆయనే ఇశ్రాయేలు విమోచకుడని మేము నిరీక్షించామయ్యా అని వారి హృదయ లోతుల్లో ఉన్నటువంటి నిరీక్షణ వారు తెలియజేశారండి.
యేసయ్య సంతోషపడి ఉంటాడా? ఖచ్చితంగా సంతోషపడి ఉంటాడు. వారి హృదయంలో ఉన్న నిరీక్షణ లోతు ఎంతో తెలుసు కాబట్టి ఆయన వీరి వెంట నడుచుకుంటూ వెళ్తాడు, మాట్లాడతాడు, లోపలికి వెళ్తాడు. ఎందుకంటే వారికి ఉన్న నిరీక్షణది. యు సీ, ఎందుకంటే చూడండి, నిరీక్షణ అంటే ఏంటో వారి నుండి మనము నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అటువంటి ఆయన్ను అన్యాయంగా, అక్రమంగా, మరి దుర్మార్గంగా సిలువ వేశారు. ప్రధాన యాజకులు మరి పెద్దలు కలిసి, అధికారులు పెద్దలు అందరూ కూడా ఈ విధంగా అన్యాయంగా సిలువ వేశారని చెప్పేసి వారి యొక్క నిరీక్షణను తెలియజేశారు. ఇది మాటల ద్వారా వారి యొక్క హృదయము బయటపడింది. వారి హృదయ లోతుల్లో ఉన్నటువంటి ఆయన ఎడలో ఉన్నటువంటి నిరీక్షణ వ్యక్తం చేయబడింది. అది నిరీక్షణ అంటే. అందువలన అటు నిరీక్షకులు అంటే యేసయ్యకి ఇష్టము, ఆ నిరీక్షణ అంటే ఆయనకి ఇష్టము, నిరీక్షకులు అంటే ఇష్టం కాబట్టి వారితో నడుచుకుంటూ వెళ్ళాడు. నా ప్రియమైన వారలారా, అట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు ఎడల నిరీక్షణ. సరే, ఇంకొక ఉదాహరణ మీతో నేను నిరీక్షణ అనేదానికి ఎలా ఉంటుంది నిరీక్షణ. మనం చెప్పుకున్నటువంటి నిర్వచనము నాకు సమంజసమైనటువంటి మరి ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా అని మనం వెతికినట్లయితే ఖచ్చితంగా దొరుకుతాయండి. యేసు ప్రభుల వారు ఓ గ్రామానికి ఒక ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఆయన ప్రక్కన శిష్యులు కూడా ఉన్నారు. ఒక ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఆ ప్రయాణంలో ఒక చోటికి వచ్చేటప్పటికల్లా ఒక బావి ఉందండి. ఆ బావి దగ్గర యేసయ్య నిలబడిపోయాడండి. ఆ బావి ఊరి వెలుపల ఉంది. ఆ ఊరు ఏదంటే సుకారు అను గ్రామమునకు ఊరి వెలుపల మరి ఓ బావి ఉంది. బావి దగ్గర యేసయ్య ఆగాడు. యేసయ్య ఆగినప్పుడు బహుశా అది ఆకలయ్యే సమయం కావచ్చు. యేసు అక్కడ ఆగుతాడు. శిష్యులు ఊరిలోకి వెళ్తారు. ఆహార పదార్థాలని అంటే రొట్టె వగైరా తీసుకొని రావడానికి వారు ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆ మిట్ట మధ్యాహ్నము, ఆ ఎండ సమయంలో ఊరిలో నుంచి ఒక వ్యక్తి వస్తుంది. ఒక ఆమె సమరయ స్త్రీ అని పేరు రాయబడింది తప్ప ఆమె పేరు రాయబడలేదండి. పేరు ఉంటుంది, పేరు లేకుండా ఎలా ఉంటుంది, కానీ పేరు రాయబడలేదు. కానీ పేరు రాయబడని వ్యక్తి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి మరి వాక్యాన్ని, ఒక మంచి సత్యాన్ని మనకు బోధిస్తుంది. లేరా పేరు రాయబడని వారు లేరా? మనకు సందేశాన్ని ఇచ్చేవాళ్ళు లేరా? మనకు పాఠం చెప్పేవాళ్ళు లేరా? మనకు నేర్పించేవాళ్ళు బైబిల్ గ్రంథంలో లేరా? ఉన్నారండి. పేరు రాయబడినటువంటి వారు, మరి పాపం చేత పట్టబడినటువంటి ఆమె మరి ఒక సత్యాన్ని, ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. అలాగే ఇక్కడ సమరయ స్త్రీ. ఎవరు ఈ సమరయ స్త్రీ? అసలు సమరయులు ఎవరు? యూదులు చెదరిపోయినప్పుడు ఇతర దేశాలకు చెదరగొట్టబడినప్పుడు ఆ ఇతర దేశాలకు వారు బానిసలుగా కొనిపోబడతారు. ఇతర దేశాల్లో దాసులుగా కొనిపోబడతారు. ఇతర దేశాలకు చల్లా చెదరైపోతారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత యూదులు ఏం చేస్తారంటే మరి అన్యులను పెళ్లి చేసుకుంటారు. అంటే వారు అన్యులైనటువంటి పిల్లల్ని వారి పిల్లలకు చేసుకోవడము, వారి పిల్లల్ని అన్యులకు ఇవ్వడం వలన అన్యులకు ఇస్తారు. వారి వలన అట్లా కలిగినటువంటి సంతానాన్ని ఏమన్నారంటే సమరయులు అన్నారు. అయితే ఆ చెర నుంచి విడుదలైన తర్వాత వారందరూ కూడా మరలా యూదా దేశానికి లేక ఇశ్రాయేల్ దేశానికి వారందరూ కూడా తిరిగి వస్తారు. తిరిగి వచ్చినప్పుడు మరి యూదులనే వారు ఈ మిశ్రమ జాతి వారు లేక ఈ సంకర జాతి వారు యూదులకు సమరయులకు పుట్టినటువంటి వీరిని చిన్నచూపు చూస్తారండి, దూరంగా ఉంచుతారండి, తక్కువగా చూస్తారండి. అంతేకాకుండా వారు నివసిస్తున్న ప్రాంతాలకు పోరండి. వారితో ఇచ్చిపుచ్చుకోవడం కానీ, వారితో కలిసి భోంచేయడం కానీ ఎంత మాత్రం ఉండదు. వారిని బహు చిన్న చూపు చూస్తారు. అది సమరయులటువంటి సమర యొక్క మరి సామాజిక జీవితంలో సమరయులకు ఉన్నటువంటి విలువ. అది సమరయులు ఉండే గ్రామం. అది సమరయులు అక్కడ ఉన్నారు. సమరయులు ఉండే గ్రామం. ఆ సమరయుల నుంచి ఒక ఆవిడ నీళ్లు తోడుకోవడానికి నీళ్ళ కొరకు ఆ బావి దగ్గరకు వస్తుంది అండి. వస్తే అక్కడ యేసు ప్రభువు ఉంటారు. శిష్యులేమో గ్రామంలోకి వెళ్తారు తినడానికి, ఏదైనా తీసుకొని రావడానికి. అక్కడికి వచ్చినప్పుడు యేసు అడుగుతాడు, అమ్మా నాకు దప్పిక నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు.
దప్పికకు నీళ్ళు ఇస్తావా అంటే వెంటనే ఆయన రూపురేఖల్ని, ఆయన యొక్క వస్త్రధారణని, ఆయన మాటలు పద్ధతి చూసిన తర్వాత యూదుడని గుర్తించినటువంటి ఈమె, అయ్యా చూస్తే నువ్వు యూదుడవు, నేను సమరయ స్త్రీని, నన్ను అడుగుతున్నావేంటి నీళ్ళు అంటే, యూదులతో కనీసం భోంచేయరు, వారు ఇచ్చిన నీరు వీరు తాగరు, అది అనమాట. అందువలన అంటుంది, నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి అని అన్నప్పుడు, నిన్ను నీళ్లు అడుగుతున్నది ఎవరో తెలిస్తే నీవు ఆయనను అడుగుతావు నీళ్లు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు, ఆయన జీవజలం ఇస్తాడు అంటే ఆయన అంటాడు, జీవజలం ఇస్తాడు. అంతేకాకుండా ఈ బావి చాలా లోతైందే, నీ దగ్గర నువ్వు జీవజలం ఇవ్వడానికి, ఆ తోడుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదే సాధనము, తాడు, బకెట్, ఇంకా పాత్రలు ఏమీ లేవే అంటే. అంతేకాకుండా మరి మా పితరుడైనటువంటి యాకోబు తవ్వినటువంటి బావి ఆయన తాగి, ఆయన బిడ్డలు తాగి తర్వాత మాకు ఇచ్చాడే యాకోబు. మరి ఇంత గొప్ప మరి యాకోబు నుండి, మా పితరుడైన యాకోబు నుండి వచ్చినటువంటి బావి ఇది మాది, మరి నీ తోడుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదే, నువ్వు ఎలా ఇవ్వగలవు అంటే యేసు అంటాడు, ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పికి కొంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు మరి అన్నడు దప్పికి కొనడు అంటాడు. ఈ బావి నీళ్లు తాగువాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు, అవి తన హృదయములో తనలో ఊరెడి నీ జీవ జల బుగ్గగా ఉండును అని చెప్పేసి అంటాడు. ఆ మాటకు ఏముంటుందంటే, అయ్యా నాకు ఆ నీళ్ళు ఇవ్వు, మాటికి ఇక్కడికి నేను రాకుండా ఉండునట్లు నాకు ఆ నీళ్ళు ఇవ్వు అని చెప్పేసి అంటుంది సమరయ స్త్రీ. నీళ్ళు ఇస్తాను, నీ భర్తను తీసుకొని రా. అయ్యా నాకు భర్త లేడయ్యా. అవును నిజమే చెప్పావమ్మా, నీకు భర్త లేడు, ఇప్పుడు నివసిస్తున్నటువంటిది నీ భర్త కాదు, నువ్వు 5 భర్తలతో జీవించావు, 5 వదిలేసావు, ఇప్పుడున్నటువంటి వ్యక్తి నీకు భర్త కాదు, నువ్వు వాస్తవమే చెప్పావు. అయ్యా చూడండి, ఇన్ని విషయాలు నువ్వు చెప్పావు, నా విషయాలని నువ్వు చెప్పావు, నా విషయాలు ఇన్ని దాచబడి ఉన్నటువంటి ఈ రహస్య విషయాలు నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ప్రవక్తవు అని చెప్పేసి మొదటి స్టేట్మెంట్. వాళ్ళు కూడా అన్న అమ్మాయి గ్రామస్తులు ఏమన్నారు, ప్రవక్త అని చెప్పేసి ఒప్పుకుని, ఈమె కూడా ముందు ప్రవక్త అని చెప్పేసి ఒప్పుకుంటుంది. అంతేకాకుండా అయ్యా మా పితరులు అదిగో ఆ యెరూషలేము దేవాలయంలో ఆరాధించేవారు, మమ్మల్ని అక్కడికి రానివ్వరు, అందువలన మా పితరులు ఈ కొండ మీద చిన్న దేవాలయాన్ని కట్టుకొని ఇక్కడ మేము ఆరాధించుకుంటున్నాం. మా పితరులైతే అక్కడ ఆరాధించారు, అయితే మేము సమరయులం అయిపోయాం కాబట్టి ఇక్కడ ఆరాధిస్తున్నామంటే యేసు అంటాడు అనమాట. ఏమన్నాడంటే, అక్కడ కాదు ఇక్కడ కాదు, యేసు అన్నమాట. మరి ఆరాధించే స్థలం కాదు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అని చెప్పేసి అంటాడు యేసు. అప్పుడు ఆమె అంటుందన్నమాట, ఆమె ఏమంటుంది, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. అబ్బా ఏమి మాట, అయ్యా ఎలా ఆరాధించాలనో మాకు తెలియదు, మా పితరులు అక్కడ ఆరాధించారు, మేము ఇక్కడ ఆరాధిస్తున్నాం, అయితే మేము ఎలా ఆరాధించాలనో మా మెస్సయ్య వస్తాడు అంటే క్రీస్తు వస్తాడు, క్రీస్తనబడిన మెస్సయ్య వస్తున్నాని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను, ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలి, ఎలా కీర్తించాలి, ఎలా స్తుతించాలి, ఎలా స్తోత్రం చెల్లించాలి, ఇవన్నీ కూడా మా మెస్సయ్య వచ్చి మాకు తెలియజేస్తాడు. అంటే ఎంత సంతోషించుంటాడో యేసయ్య, నిజంగా అంత నిరీక్షణ ఉంది, మా మెస్సయ్య వస్తాడు, మా క్రీస్తు వస్తాడు, మాకు బోధిస్తాడనే ఎంత గట్టి నమ్మకం ఉందో చెప్పలేము. మరి నిజంగా యేసు ఎంత సంతోషపడి ఉంటాడో, అందువలన ఎంత మాత్రం దాచుకోలేక వెంటనే అనేస్తాడు. ఏమనంటే, యేసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనను. చూసారా, నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనను అని చెప్పేసి అంటాడు. ఎంత నిరీక్షణ ఉంది చూసారా. సమరయ స్త్రీనే హృదయం నిండా యేసు ఎడల ఇది నిరీక్షణ అంటే, ఇది నిరీక్షణ. అయ్యా ఇశ్రాయేలును విమోచించబోవాడు ఆయనే అని మేము నిరీక్షించుచుంటిమి అని చెప్పేసి అమ్మాయి గ్రామస్తులు అన్నారు. అయ్యా మెస్సయ్య వస్తాడు, క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడు, మాకు ఇవన్నీ కూడా బోధిస్తాడు, నేర్పిస్తాడు మాకు అని నమ్ముతున్నామని చెప్పేసి ఆమె అన్నప్పుడు ఇంకా సంతోషాన్ని పట్టలేక యేసు అంటాడు, ఏమనంటే, నీవు నిరీక్షిస్తున్నటువంటి, నీతో మాట్లాడుతున్నటువంటి నేనే ఆయనని చెప్పేసి అంటాడు. ఇది నిరీక్షణ అంటే. గమనించారా నా ప్రియమైన వారలా? ఇటువంటి అభిప్రాయము కలిగితే దాని నిరీక్షణ అంటారు. తెలిసిపోయింది కదా. విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి, నిరీక్షణ అంటే ఏంటి నా ప్రియమైన వారలా? అట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. చూసారా, మరి వినడమే కాదు, గ్రహించడమే కాదు, ఆ నిరీక్షణ కలిగి ఉండాలి క్రైస్తవులమైనటువంటి మనము. ప్రార్థన చేద్దాం. నా ప్రియమైనటువంటి వారలారా, ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి,
పరలోకపు తండ్రి, వందనాలు స్తుతులయ్యా. నీ కుమారుడు ఆయన యేసు నామములో ప్రార్థించడానికి తరుణం ఇచ్చావు నాయన, వందనాలయ్యా. ప్రభువా, విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ అనే మాటలను ప్రభువా మీరు బోధించారు. వందనాలు స్తుతులు తండ్రి. మా మంచి బోధకుడైన యేసు, నీకంటే బోధించగలివారు ఎవరు తండ్రి? ఆయన నువ్వు మాట్లాడిన మాటలు, నీతో మాట్లాడినటువంటి వారి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అనగానేమో మాకు నేర్పించి బోధించినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ, విన్నటువంటి మా శ్రోతలు తండ్రి ఆయన విశ్వాసం కలిగి, నమ్మకంలోకి ఎదిగి, నిరీక్షణ కలిగి ఉండునట్లు సహాయం చేయి తండ్రి. బోధించబడినటువంటి వాక్యం ఎంతమాత్రం వ్యర్థమైపోకుండా శ్రోతల జీవితాల్లో, హృదయాల్లో ఫలించినట్లుగా నీ ఆత్మకార్యం జరిగించమని దీనుడనైన నన్ను మీరు నిలబెట్టి వాడుకున్నందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.